రాత్రి తుపాకీ పేలుస్తా అంటే పొద్దున్నే పేలుస్తా అన్నారుగా. త్వరగా లేచి మీ తుపాకీని పేల్చండి. తుపాకీ ఎప్పుడెప్పుడు పేలుతుందా అని వెయిటింగ్. కమాన్, కానివ్వండి. ఏమండి ఈ మనిషేడి? నా నత్తిమొగుడు ఎక్కడికి వెళ్ళాడు? పనికి ముందు బాత్రూంకి వెళ్ళి తుపాకీని సబ్బుతో శుభ్రపరచుకుంటున్నాడా? గడి పెట్టుంది. బాత్రూంలో లేడు, ఎట్టెళ్ళాడు? ఏమండి, ఈ రూమ్లో కూడా లేడు. ఏమండి ఏమండి, ఇక్కడ కూడా లేడు. బయట ఏమన్నా ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఏమండి ఏమండి, ఎందుకు అక్క గట్టిగా అరుస్తుంది? ఏమండి ఎక్కడికి వెళ్ళారండి? ఏమైంది అక్క అంత గట్టిగా అరిచావు? బావ గట్టిగా పెట్టాడా? బావ కనపడలేదే. నువ్వు నచ్చక వేరే ఎక్కడైనా గుణపం దింపడానికి పోయాడా? నా మొగుడు ఎక్కడ పడితే అక్కడ గుణపం దించే టైప్ కాదు. దించితే నా ఒక్కదానికే దించుతాడు. నా మొగుడు రత్నం, రవ్వలడ్డు. రవ్వలడ్డుని బాగా చప్పరిచ్చుంటావు. అంతా అయిపోయి పారిపోయి ఉంటాడు. నా మొగుడు కనబడట్లేదని బాధలో ఉన్నానే, కాస్త ఓదార్చవే. పతివ్రతలకైతే అన్ని మొగుడుతోనే కాబట్టి ఎంతైనా ఓదార్చొచ్చు. నీకేంటక్క 24 గంటల్లో 24 మందిని సెట్ చేసుకుంటావు. నువ్వేం చెల్లివే, ఇంతలా ఎలా వెకిలిస్తున్నావు? మంట కాలుతుందంటే తప్పే ఉందక్క. నేనడిగే దానికి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందంటే? మంట కాలుతున్నది ఎంత నిజమో, నీలో ఉన్న మంటకి ఎంతో మంది మగాళ్ళ జీవితం బలి చేస్తామన్నది కూడా అంతే నిజం. నీతో మాట్లాడడం కంటే కష్టమైంది ఏదైనా సరే నోట్లో పెట్టుకొని సైలెంట్గా ఉండడం బెటర్. నీకో దండం. దీనికి పెట్టుకుని బాగా అలవాటైంది. ఏంటిది? ఏదో లెటర్లా ఉందే. కొంపదీసి నత్తోడు రాశాడా ఏంటి? మై డియర్ పూజిత, ప్రతిరోజు 30 షాట్లు 60 ముద్దులతో నా జీవితాన్ని అన్ని రకాల కోరికలతో ఆనందపరిచావు. నీతో ఉన్న రోజులు నిన్ను మనిషినా గాడిదనా అనే విషయం కూడా మర్చిపోయి నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు ఎంతసేపు అంటే అంతసేపు నా కండలని కరిగించి ఏ మొగుడు బద్దలు కొట్టిన రికార్డులు బద్దలు కొట్టాను. నాలో రసం పూర్తిగా పోయింది. ఇంకా రికార్డులు బదులు కొడితే నీరసం వచ్చి పోయేలా ఉన్నాను. మళ్ళీ నాలో రసం రాగానే ఎక్కడున్నా హ్యాపీగా ఎగురుకుంటూ వస్తాను. అప్పటిదాకా సెలవు, బాయ్. అయ్యో, ఎంత పని చేశారండి. రసం రావట్లేదని చెప్తే అర్థం చేసుకొని ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. ఇప్పుడు ఎవరు నాకు గుణ పొందించుతారు? ఇప్పుడు ఎవరు నా పళ్ళు పిప్పి పిప్పి చేస్తారు? అక్క, నువ్వు తలుచుకుంటే అవన్నీ ఎంతసేపు? నీ టాలెంట్కి ఎవరినొకడిని ఈజీగా సెట్ చేసుకుంటావు. పాపం మన చుట్టుపక్కల ఉన్న మగాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది. అంతేగాని నా పరిస్థితి చూస్తే కనీసం జాలి కూడా వేయట్లేదా? వేస్తే నువ్వెవడొకటి చేత వేయించుకోకుండా ఉంటావే ఏంటి? నీ గురించి నాకు తెలీదా? ప్లీజ్, కొద్దిసేపు నువ్వు నాకు కనిపించకుండా ఉండవే. నాకు నేనే వాదార్చుకుని బాధ తగ్గించుకుంటాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లో నువ్వెంతైనా ఎక్స్పెక్ట్ కదక్క. సర్లే అక్క, నీ కొంతసేపు కనపడంలే. నత్తోడా, ఎంత పని చేసావురా. అయ్యో అయ్యో. ఈ టైంలో ఎవరబ్బా? నత్తోడొచ్చాడో ఏమో. ఈరోజు పాలొద్దు,
నేను ఇయ్యడానికో పొయ్యడానికో రాలే, మరెందుకొచ్చావు? మీ చెల్లెల్ని చూడ్డానికి. దాన్నా? దేనికిరా? నాకో పెద్ద సహాయం చేసింది. అది నాలాగే ఎవ్వరు ఏదడిగినా కాదందు. అయినా సహాయం చేసి ట్యాంక్స్ అడిగే అలవాటు నాకు మా చెల్లికి లేదు. చేసిన దానికి ట్యాంక్స్ చెప్పి ఏది అడిగితే అది కాదనకుండా చేసే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇంతకీ అది నీకేం చేసిందిరా? ఇంతకు ముందు నాకు తెల్ల చుక్కలు బొట్లు బొట్లుగా కార్చే అలవాటు ఉండేది. మీ చెల్లి చెప్పిన సలహా పాటించి ఆ అలవాటు పూర్తిగా మార్చుకున్నాను. ఇప్పుడు అందరూ నా పనితనాన్ని చూసి బాగా మెచ్చుకుంటున్నారు. ప్రతిరోజు కాల్ చేసి మరీ పిలిపించుకుంటున్నారు. అంత పెద్ద పనిమంతుడువా నువ్వు? పనిస్తే రాత్రనక పగలనక కష్టపడి చేస్తా. నిన్ను నీ కండల్ని చూస్తుంటే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకో నీకు పనిచ్చి నీ పనితనం రుచి చూడాలనుంది. ఒక్కసారి రుచి చూసావంటే ఆ రుచి కోసం ప్రతిరోజు నన్ను అస్సలు వదిలిపెట్టవు. తప్పకుండా రుచి చూడాల్సిందే. లోపలికి రా. వచ్చాక అన్నీ శుభ్రం చేసుకో. నాతో పనికి ముందు శుభ్రంగా ఉంటేనే నాకు నచ్చుతుంది. నేనెప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ గానే అన్ని శుభ్రంగా ఉంచుతాను. సరే, ఎంత శుభ్రంగా ఉంచుతావో నేను చూస్తాను. రా. మ్మ్.